హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెబుతారు. గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే నియమనిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు. ఇలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వచ్చని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవునికి నమస్కరించుకోండి. అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అసలు వెళ్ళకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను తీసుకువెళ్తే చాలా మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రపరచుకొని ఆలయంలోనికి ప్రవేశించాలి. ప్రవేశించిన తర్వాత ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో 3 సార్లు మ్రోగించాలి. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు. అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరికొందరి ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలోని కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ ఇలా అసలు చేయకూడదు. గుడిలో కనీసం 2 నిమిషాలు అయినా సరే తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చున్న తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంటిలోకి అన్ని భాగాలకు విస్తరిస్తుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అసలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవ శక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నందుకు పుణ్యం కూడా లభించదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన కూడా చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శించుకోవాలి. గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికే రావాలి. దేవుని ప్రసాదాలు చాలామంది ఇంటికి దారి మధ్యలో తింటూ ఉంటారు. కానీ అలా అసలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెబుతున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారు మీ తలపై శతగోపం పెట్టేటప్పుడు మీ మనసులో కోరికను కోరుకోండి. ఎందుకంటే శతగోపం పెట్టే పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే
మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చింతకు వెళ్తుంది. అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు. కొందరు 3 ప్రదక్షిణలు చేస్తే మరికొందరు 5 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రదక్షిణలు చేస్తారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడి బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతుంటే 11 తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి. సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి ఆలయంలో 3 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళండి. దేవునికి తులసిమాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి దాటిపోతుంది. అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తుల దీపం బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.